దేవి నవరాత్రులు డే 11 అండి. ఈరోజు మనం 4:30కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇటు ఫ్లైఓవర్ నుంచి పంపించకపోతే ఇటు కృష్ణలంక రూట్ నుంచి వెళ్ళాము. ఎందుకంటే లాస్ట్ డే కాబట్టి ఈరోజు క్రౌడ్ ఉండడం వల్ల చూడండి ఆ క్రౌడ్ ఎంతమంది ఉన్నారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఈరోజు అయితే చాలామంది అయితే వచ్చారండి. చూడండి అసలు క్రౌడ్ అసలు ఖాళీ లేదు. ఈరోజు మనకి అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనం ఇస్తారు. మనమైతే ఈ లైన్లోంచి వెళ్తాం. టెంపుల్ చూడండి ఆ లైటింగ్ ఎంత బాగుందో. మనం డైరెక్ట్గా బండి వేసుకొని వెళ్ళిపోతాం పైకి, మనకేం ప్రాబ్లం లేదు. కానీ పైన ఏమైనా ఆపే అవకాశం ఉందేమో చూద్దాం. ఇదైతే కుమ్మరపాలెం రూట్ అండి. ఈరోజు కుమ్మరపాలెం రూట్ అనేది దర్శనంకి వస్తే చాలా కుమ్మరపాలెం రూటే దర్శనం త్వరగా అయిపోతుందండి. ఈరోజు అయితే మనం కొండపైకి వచ్చేసాము. చూడండి అప్పుడు భక్తులు ఎంతమంది ఉన్నారు. ఎర్లీ మార్నింగే చాలామంది ఉన్నారు. ఈరోజు అయితే మనకి దర్శనం నాకు తెలిసి 3 to 5 hours పడుతుందని తెలిసి అప్డేట్ వచ్చింది. జనాలు కూడా చాలామంది ఉన్నారు. భవానీలు అయితే ఇడుములు ఉంటాయి కాబట్టి ఈ 2 రోజులు కూడా బాగా రష్గా ఉంటుంది. మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. మార్నింగ్ ఎంతమంది ఉన్నారు. అయితే ఈరోజు లోపల కూడా క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మనం ఇక్కడైతే వెయిట్ చేస్తున్నామండి. ఈలోపు హీరో శర్వానంద్ అయితే అమ్మవారిని దర్శించుకుని బయటకు వచ్చారండి. ఇలా మనం అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి ఇప్పుడే లైన్ వదిలేరండి. లోపల కూడా ఈరోజు చాలామంది రష్గా ఉంది. ఎందుకంటే ఈరోజు అన్ని రూట్లు వదిలేశారు. అందుకే ఇక్కడ కూడా ఎంత క్రౌడ్ ఉన్నారు. మామూలు టైంలో అయితే ఇక్కడ అంత క్రౌడ్ ఉండరు. ఇది ప్రోటోకాల్ రూటు. మామూలు రోజుల్లో అయితే ఈ రూట్ వదలరండి. ఈరోజు లాస్ట్ డే కాబట్టి అమ్మవారిని దర్శించుకోవడానికి కొంతమంది భవనీయులు అయితే ఇలా వదిలేశారండి. ఈరోజు కూడా అసలు దర్శనానికి చాలా లేట్ అవుతుంది. అందుకే మనం ఎర్లీ మార్నింగ్ వచ్చేసాము. మనం ఇప్పుడు గుళ్ళోకి అయితే ఎంటర్ అవుతున్నామండి. ఈరోజు మనం ఇక్కడ విఐపి దర్శనం నుంచి అమ్మవారిని అయితే దర్శించుకోవడానికి వెళ్తున్నాము. చూడండి ఇక్కడ కూడా లైన్ ఉన్నారు. మనం దర్శించుకుని బయటకు వచ్చేసామండి. ఈరోజు దర్శనం అయితే నాకు బాగా జరిగిందండి. ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటుంటే అప్పుడే 11 రోజులు అయిపోయినాయి అని నాకు అనిపించినాయి. మనకైతే దర్శనం కంప్లీట్ అయిపోయి మనం బయటకు వచ్చేస్తున్నామండి. క్రౌడ్ కూడా చాలా ఫుల్గా ఉంది. ఈరోజు అయితే దర్శనం నాకు బాగా జరిగిందండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఏంటంటే నేను అమ్మవారి ముందు అలా ఆగి అమ్మవారిని చూస్తూ అలా ఉండిపోయానండి. కానీ నాకు ఈ 11 days ఊరికే గడిచిపోయినాయండి. పొద్దున్నే 3 కల్లా 4 కల్లా లెగుస్తున్నాను. దర్శనంకి అయితే స్టార్ట్ అవుతున్నాను. చేసుకుంటున్నాను. కాసేపు అక్కడ ఉంటున్నాను. అమ్మవారి సేవ చేసుకొని ఎవరైతే ఈ 11 రోజులు అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళు తర్వాత గిరి ప్రదర్శన ఉంటుందండి. పౌర్ణమి రోజు ఈ గిరి ప్రదర్శన అనేది చేస్తే చాలా మంచిదని చెప్పేసి నాకు కొంతమంది అయితే చెప్పారండి. జై భవానీ. జై శక్తి శివ శివ శక్తి. జై శక్తి శివ శివ శక్తి.